శక్తి తైలాభిషేకారాధన జనం 22 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14 వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడు, నన్ను దర్శించని మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ప్రార్థన దేవుడు ఆలకించి పరలోకం నుండి గొప్ప వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14 వచనం నోట్ చేసుకోండి. నేను చదువుతున్నాను, నాతో మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. యెహోవాకు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. ఈ దినము దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానము. ఈ 14 వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని దేవుడు మీకు వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభువారు మీకు మంచి మాట చెప్పారు కదా, నేనున్నాను, నేను చేస్తాను, ఏడవకు, నేను ఇస్తాను, నేను నీతో ఉన్నాను, నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నువ్వు అడిగిన గృహం ఇస్తాను, నువ్వు అడిగిన తలాంతులు ఇస్తాను, ఎన్నో వాగ్దానాలు నీకు చెప్పారు కదా, రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తానని చెప్పారు కదా, అవన్నీ కూడా నెరవేరే దినాలు వచ్చేసినాయి. నువ్వు అనుకోవచ్చు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి నా దగ్గర, ఎప్పుడు నెరవేరుతాయి, ఎప్పుడు ఈ ప్రామిసెస్ అన్నీ కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి, ఎలా ఫుల్ఫిల్ అవుతాయి, ఎవరు వచ్చి చేస్తారు, ఎన్ని జరుగుతాయా అని కొన్ని సమయాల్లో అవిశ్వాసంలోకి వెళ్తున్నావు కదా. అందుకే దేవుడు ఈ దినము నీకు ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన సిగ్నల్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప మాట ఏంటంటే, ఆల్రెడీ ఫుల్ఫిల్ అయ్యే డేస్ వచ్చేసినాయి. అందుకనే నీకు కొన్ని అక్కడక్కడ శుభప్రదమైన మాటలు, కొంచెం పాజిటివ్గా వెళ్ళవలసినటువంటి ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి. కొన్ని నీకు ఎదురయ్యేటువంటి సంకేతాలు కూడా, ప్రజల నుండి వచ్చే మాటలు, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరే దినాలు వచ్చినాయి కనుక అన్నీ సమకూడి జరిగే సమయం ఆసన్నమైంది. ఇక మీదట ఉన్నతమైన సాక్ష్యము నువ్వు చెప్పబోతూ ఉన్నావు. దేవుడిని అడిగేవు కదా, నాకు బిడ్డ కావాలి, నా మగబిడ్డ కావాలి, లేకపోతే ఆడబిడ్డ కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, నా ఇల్లంతా రక్షించబడాలి, నా ఇంటి యజమానుడు రక్షించబడాలి, లేదా నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలి, నాకు జాబ్ లేదు, లేదా నా బిడ్డకు జాబ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎన్నో రకాలు అడుగుతూ ఉంటే నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నేనున్నాను, భయపడకని వాగ్దానం చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు ఈ దినము నీకు ఇస్తున్న మాట ఏంటంటే, వాటన్నిటిని బట్టి నీ పట్ల ఆయన ఇచ్చిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక బలమైన వర్తమానం నువ్వు చెప్పబోతూ ఉన్నావు, గుడ్ న్యూస్ చెప్పబోతున్నావు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, నీ బంధువుల మధ్య, నీ సంఘ పరిచర్య మధ్య, మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ప్రార్థన మందిరంలో ఉన్నా సరే, అక్కడ ఏ ప్రార్థన మందిరం ఉన్నా అక్కడికి కూడా వెళ్ళి నువ్వు బలముగా సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. ఎందుకంటే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దినాలు నీకు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక అన్నీ కూడా శుభప్రదంగా జరిగేటువంటి సమయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కనుక ఆ నెరవేర్పు దినాన్ని చూసి ప్రభువుని స్తుతిస్తావు, దేవుని సాక్షిగా వర్ధిల్లుతావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యమును ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, అందరూ కూడా తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండములోకి వెళ్దాం. ఆది కాండములో అబ్రహాము గురించి మనకు తెలుసు. అబ్రహాము గారికి ఒక అద్భుతమైన కుమారుడిని దేవుడు ఇచ్చాడు. అబ్రహాము కుమారుడి పేరు ఇస్సాకు. అబ్రహాము తన కుమారుడికి పెండ్లి చేశాడు. అబ్రహాము
తన కుమారుడు పెళ్ళి తర్వాత కొంతకాలానికి దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయాడు. అయితే అబ్రహాము వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకు తండ్రి లేని వాడిగా ఉన్నప్పుడు ఇస్సాకు దేవునిని తండ్రిగా చేర్చుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఎవరిని తండ్రిగా చేర్చుకున్నాడు? తన తండ్రి స్థానంలో దేవుణ్ణి తండ్రిగా చేర్చుకున్నాడు. చేర్చుకుని దేవుని వాగ్దానాలన్నిటిని బట్టి ముందుకెళ్తూ ఆయన ఏం చేశాడంటే, ఆ ప్రాంతంలో నీరు కొదువుగా ఉంది. ఏది కొదువుగా ఉంది? నీరు కొదువుగా ఉంది. ఎవరు గొయ్యి తవ్వినా, లోతైన బావి తవ్వినా అక్కడ నీళ్లు రావట్లేదు. అయితే ఇస్సాకు తన మనుషులను తీసుకుని వెళ్ళి బావి తవ్వటం జరుగుతుంది. ఇస్సాకు ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి ఆయన ఎలా చేస్తాడంటే, ఇస్సాకు బైబిల్ చరిత్రలో మనం చూస్తే తైలమును తీసుకుని వెళ్ళి, దేన్ని తీసుకుని వెళ్ళి? తైలమును తీసుకుని వెళ్ళి భూమి మీద యెహోవా నామమున ప్రతిష్ఠ చేసి ఆ తైలం అక్కడ పోసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు పని మొదలెట్టేవాడు. ఇస్సాకు ఆ పని ఎప్పుడు ప్రారంభిస్తాడో అక్కడ అద్భుతం జరిగితే చివరికి పెద్ద బావి తవ్వారు. బావి తవ్వితే అద్భుతమైన నీళ్ళు వచ్చినాయి. గేరార్ అనే ప్రాంతంలో ఇస్సాకు బావి తవ్వాడు. 26వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 26వ అధ్యాయము 19, 20, 21 చదువుకుందాం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకను పేరు పెట్టాను. వారు దాని కొరకు జగడమాడిరి గనుక దానికి సిత్నాను పేరు పెట్టాను. అతడు నుండి మరి ఒక బావి త్రవ్వించాను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రెహబోత్ అని పేరు పెట్టాను. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇస్సాకు ఎక్కడ బావి తవ్వినా నీళ్లు జలలు గల నీళ్ళ బావిగా మారిపోయేది. ఇంత నీళ్ళు వస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అసూయ కలిగింది. ఏం కలిగింది? అసూయ కలిగి ఇస్సాకుని తన యొక్క ఉన్నటువంటి బృందాన్ని చాలా బలవంతంగా నెట్టివేశారు అక్కడి నుంచి. బాగా గమనించండి. ఇస్సాకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు, బలవంతంగా నెట్టివేశారు. నెట్టివేస్తే చాలా దుఃఖముతోటి ఇస్సాకు బయటకు వచ్చేసాడు. ఆ తవ్వుకున్న బావిలన్నీ అక్కడ వదిలేశాడు. ఆ నీళ్ళ బావులు వదిలి తను బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఏడ్చి నేనేం తప్పిదం చేశాను బాబు అని యెహోవా దేవుడిని అడిగాడు. దేవుడు ఇస్సాకుకి ప్రత్యక్షమై ఇచ్చిన మాట ఏంటంటే, ఇస్సాకు, నీ తండ్రి నా దాసుడు, నేను వాగ్దానం చేశాను, నేను నీకు తోడై ఉన్నాను. ఆమెన్. గెరార్లో ఉన్నవారు నీకు తోడుగా లేరని ఏడవకు. ఎవరు తోడుగా ఉన్నారు? గట్టిగా చెప్పాలి. దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, వారు నిన్ను వెళ్ళిపోమన్నారని బాధపడకు, నీ వాళ్ళని దూరం చేశారని బాధపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీ తండ్రికి నేను మాట ఇచ్చాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను, నిన్ను నేను ఇచ్చాను, నేను తోడై ఉన్నాను. ఎవరు దూరమైన నేను నీకు దూరం కాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు మనసు కుదురైంది. ఏమంటున్నాడు ఇక్కడ చదవండి. 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి
నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అక్కడ తన గుడారం వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహోజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరార్ నుండి అతని యొద్దకు వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. 27వ వచనం అండర్లైన్ చేసుకుని, ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని అడుగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, దేవుని వాగ్దానం ఉన్నవాడిని, దేవుని దర్శనం ఉన్నవాడిని, దేవుని ఆశీర్వాదం ఉన్న మనిషిని ఎవరు ఎన్ని లేకుండా చేద్దామన్నా అది జరిగే పని కాదు. దేవుడు ఈ దినాన్ని మీకు ఇస్తున్న గొప్ప ఆశీర్వాద వాగ్దాన వాక్యం ఏంటంటే, నీకు దేవుడు తోడై ఉన్నాడని నిన్ను చూసి అసూయపడే వారికి అర్థమవబోతా ఉంది. నీ శత్రువులకు అర్థమవబోతా ఉంది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే నీ వ్యాపారాన్ని ప్రారంభింపచేశాడు. దేవుడే నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. ఎవరు ఎన్ని చేసినా అది ఆగిపోయేది కాదు. జలలు జలలు గల నీళ్ళ బావి ఉబుకుతున్నట్టుగా బలమైన సమృద్ధి దీవెనను మీరు చూడబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దుకాణం మార్చినా, నీ వ్యాపారం మార్చినా, నువ్వు ఒక ఇల్లు మారిపోయినా, ఇల్లు స్థలం మారిపోయినా, అన్నీ అందరూ తీసేసుకున్నా, ఎవరు నిన్ను ఎక్కడి నుంచి నెట్టివేశారో అక్కడికే మరలా వారు నీ దగ్గరికి వస్తారు. ఇస్సాకు దగ్గరికి దూరముగా నెట్టివేసిన వారు ఎందుకు వచ్చారు అంటే, ఇస్సాకు దగ్గర ఉన్నది వారి దగ్గర లేనిది ఏంటంటే, ఇస్సాకు దగ్గర ప్రార్థన ఉన్నది. ఆమేన్. ఇస్సాకు ఏం చేశాడు? అయినా చూడండి ఎంత అద్భుతంగా చూడండి. 25వ వచనం మనం చూస్తే, అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆమేన్. గుడారం వేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు గుడారం వేశాడంటే, అక్కడ దేవుని దర్శనము కలిగింది. ఏ దర్శనం అంటే, అబ్రహాము కుమారుడు అని ఇస్సాకు, నేను నీ తండ్రి దేవుడను. ఆమేన్. నేను నీకు తోడై ఉన్నాను. మీరందరూ ఎందుకు వచ్చారు మరలా ఇక్కడికి? ఎందుకు వచ్చారు మీరు? ఏం చూసి వచ్చారు మీరు? అన్ని అడుగుతుండి కడిగేస్తున్నాడు ఇస్సాకు వారిని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏది నీ దగ్గరికి వచ్చేవని ఇష్టం వచ్చినట్టు మాట్లాడక అనలేదు. యెహోవా నీకు తోడెండు చూచి. yes, amen. ఆమేన్. ఈ సంవత్సరం మీ అందరికీ, నాకు, మీకు పరలోకము నుండి దేవుడిచ్చిన గొప్ప ధైర్యమైన మాట, నీకు దేవుడు తోడై ఉన్నాడని అనుకున్నావు. నువ్వు నీకు తోడై ఉన్నాడన్న సంగతి నీ శత్రువులకి తెలుస్తుంది. అందరూ నీ కాళ్ళ దగ్గరికి వస్తారు, అందరూ నీ దగ్గరికి వస్తారు. రారు, ఇంకా దూరం అయిపోయారు అనుకున్నాడు ఇస్సాకు. ఇలాగ తెలిసింది దేవుడు తోడై ఉన్నాడని అంటే, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళిపోయి, అందరూ ఎక్కడికి వెళ్తే గొడవ పెట్టలేదంటే, వారికి తెలుసున్న జ్ఞానం కొలది ఈయన తవ్విన బావిలో వారు లాగేసుకున్నారు. నీళ్ళు అసలు పడవు, ఉండవు అన్న ప్రాంతానికి నెట్టివేశారు ఇతన్ని. నీళ్లు లేవు, అసలు నీరు పడదక్కడ. ఎంత లోతు బావి తవ్వినా నీళ్లు పడవు అన్న చోటకి ఇస్సాకుని తరిమారు. మనుషులందరూ ఇక లేదన్న చోట ఈయన ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి బావి తవ్వితే అద్భుతమైన నీళ్లు ఓట బలముగా బయటకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కటి కాదు, మరలా కొంచెం ఎదరికెళ్ళాడు. అందరూ విడిచిపెట్టిన ప్రాంతం అది, ద్వేషించిన ప్రాంతం అది. మరలా ఇస్సాకు అక్కడ బావి తవ్వటం మొదలుపెట్టాడు ప్రార్థన చేసి.
అక్కడ బావి నిండా నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు రావటం వల్ల ఇస్సాకు బహు ధనవంతుడైపోయాడు. నీళ్ళుంటే పంట పండుతుంది, నీళ్ళుంటే పచ్చదనం ఉంటుంది. పాడి పంటలు కలిగిన ఆస్తి కలిగిన గొప్ప వ్యక్తి అయిపోయాడు ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఇంకో చోటుకి వెళ్ళాడు. ప్రజలందరూ బావిలు తవ్విన వాళ్ళే అందరూని, ఎవరు తవ్వినా నీళ్లు పడట్లేదు. ఇస్సాకు మాత్రం తైలము పోసి ప్రతిష్ఠ చేసి ప్రార్థన పూర్వకంగా పని ప్రారంభిస్తాడు. అది జలలు జలలు గల బావి బయటకు వస్తుంది. అప్పుడు ప్రజలందరూ ఆ పెద్ద పెద్ద వీధుల్లో కూర్చుంటారు కదా, మెయిన్ చౌరస్తాల్లో సెంటర్లో కూర్చుని, ఒరే మనం ఎన్ని చేసినా పని అవ్వట్లేదు, ఆ ఇస్సాకు ఎక్కడ బావి తవ్వుతే అక్కడ నీళ్ళు వచ్చేస్తున్నాయంటే ఏంటంటే ఏదో మాయ కాదు, యెహోవా దేవుడు ఆ ఇస్సాకుకి తోడుగా ఉన్నాడు. ఆమేన్. అప్పుడు వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్న విషయం ఏంటంటే, మరి ఆ తోడుగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం, ఓకే, మరి మనకి ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే, అందులో ఉన్న కొంతమంది అన్నారు, ఆ యెహోవా దేవుని తోడు ఆ మనిషికి ఉందంటే మనము ఆ మనిషితో ఉంటే ఆ ఆశీర్వాదం మనకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఇస్సాకు గుడారం నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయనను పెద్ద పెద్ద కేకలు వేసి తిట్టిన వారందరూ కూడా గుడారం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఇస్సాకు అనుకున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఏమంటున్నాడు చదవండి, 27వ వచనం చదవండి. మీరు నా మీద పగపట్టి. ఇస్సాకు అంటున్నాడు, మీరు ఆదికాండం జెనసిస్ 26:27, మీరు నా మీద పగపట్టి. ఏమంటున్నాడు? మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి తిరని వారిని అడుగగా వారు అంటున్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడెండుట చూచి, యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి. అందరూ చేతులు గట్టిగా పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఇదే మాట, ఇదే స్వరము నీ స్వజనుల నుండి రావటం వింటావు, నీ శత్రువుల నుండి రావటం వింటావు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఒంటరి కాదు, నువ్వు బలహీనుడు కాదు, బలహీనురాలు కాదు. గొప్ప శక్తి కలిగిన దేవుని బిడ్డగా నువ్వు ముందుకెళ్తావు. నీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నీ పాడుపడలు దీవెనగా మారుతాయి. ఎక్కడికి వెళ్ళినా జలలు జలలు గల ఓట బయటకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు ఇస్సాకుకని అందరూ పగపట్టిన వారు వచ్చారు. ఈ సంవత్సరంలో పగపట్టిన వాళ్ళందరూ మీ వెనకాల తయారవుతారు. నీవు నీ కుటుంబము నడుస్తూ దీవెనకి వెళ్తే నీతో పాటు అనేక మంది యెహోవా దేవుని యేసునామమున స్తుతించడానికి ప్రజలు రాబోతా ఉన్నారు. అనేక మందికి నువ్వు మార్గదర్శకుడుగా ఉంటావు, అనేక మందికి మార్గదర్శకురాలుగా ఉంటావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అక్కడ ఇస్సాకు బావితో నీళ్ళు వచ్చినాయి. మన ప్రార్థనా శక్తికి కడపలోకి ఆమె వచ్చింది. వాక్యం వచ్చి, దైవజనుడా నువ్వు వాగ్దానం ద్వారా జన్మించిన వాడు కదా, ఇదిగో మాకు పొలం ఉంది, కానీ అది ఎందుకు పనికిరాని పొలముగా మారిపోయింది. 30 సంవత్సరాల నుంచి పాడుపడిపోయినట్టు అయిపోయింది. ఏమా అన్నాను, మేము ఎన్నిసార్లు బోరేసినా నీరు అందట్లేదు, రావట్లేదు, నీరు అసలు రావట్లేదు, వాటర్ రావట్లేదు. మరి ఏం కావాలన్నాను, నువ్వు ప్రార్థన చేసి చెప్తే నేను వెళ్తానంది. ప్రార్థన తైలం పట్టుకుని వెళ్ళింది. ప్రార్థన చేసి ఆ తైలాన్ని ప్రతిష్ఠ చేసిస్తే నేను అన్నాను, ఈ తైలం పట్టుకెళ్ళి నీ భూమి మీద పాడేయి, పోసి ప్రార్థన చేసి బోరేయి, వచ్చేస్తాయి అన్నాను. ఇంటికి వెళ్ళి అలా ఆయనకి చెప్పిందంట. బోరేటువంటి మాటలు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఒక్కసారి బోరేస్తే? ఎన్నిసార్లు వేసాం మనం, నీరు లేదు, రావట్లేదు. ఇక్కడ ఎవరు బోరేసినా నీరు రావట్లేదు. లేదు ప్రార్థనా శక్తి దైవజనుడు చెప్పాడు, నీళ్ళు వస్తాయి, నువ్వు పురమాయించు. పెద్ద
బోరు మోటార్ని పురమాయించారు. వచ్చింది మోటారు. ఈమె ప్రార్థన తైలు మన బాటిల్స్ ఉంటాయి కదా, పట్టుకుని వెళ్ళి ఒక చోట నూనె పోసి, దేవా ఈ స్థలాన్ని ప్రతిష్ఠ చేయి, నీ దైవజనుడు ప్రతిష్ఠ చేసి ఇచ్చాడు బాబు అని తైలం పోసి బోర్ వేయమంటే వేసింది. బోర్ అలాగే వేసిన వెంటనే ఒక నీటి బొగ్గ తగిలింది, బడేలుమని బయటకు వచ్చేసింది. హల్లెలూయా. ఆమె ఏం చేసిందో తెలుసా? వాళ్ళ భర్త ఏమో నీళ్ళు పడవని, ఆ భార్య అంది, అలా కొడుకుని నువ్వు సెల్లో వీడియో తీ. వాళ్ళ బోర్ వేయటం అదంతా వీడియో తీస్తే అది నిటారుగా వెళ్ళి రాతి లోపల దాగి ఉన్న నీటి బొగ్గను తగిలింది, పైకి చిచ్చిబుడ్లా తగిలేసింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా నాకు ఆ వీడియో పట్టుకొచ్చి, దైవజనుడా ఈరోజు మా భూమి పచ్చబడిపోయింది, బహుగా పంట పండేస్తుంది. ఆ సైట్లోకి మొన్న రోడ్డు కూడా వేసేసారు అక్కడికి, అదంతా కూడా పచ్చని వనముగా మారిపోయింది, పంట పండుతుంది. కేవలము ప్రార్థన తైలం వేసాం, ప్రార్థన చేసాం, దేవుడు ఆ స్థలాన్ని ఆశీర్వదించాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు శూన్యములో కూడా మనం సమస్తము చేయగలము. ఆధారం లేని చోట కూడా దేవుని ఆధారముతో పని చేయగలము. ఎక్కడైనా దీవెన కలుగుతుంది. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే, మళ్ళీ చెప్పండి ఏం చెప్తున్నారు అన్నాడు. బాబు ఇస్సాకు, దేవుడు నీకు తోడైండుట నేను చూశానంటలేదు, మేము చూచాం. నీ ఎదుగుదల, నీ మీద పగబట్టి నిన్ను ఒంటరి చేశాం, కానీ మాకంటే గొప్ప ఆశీర్వాదం నీకు వచ్చేసింది. కేవలము దేవుడు నీకు తోడున్నాడని మాకు అర్థమైంది. మరేంటి అప్పుడు ఇస్సాకు జాలిగల మనసు కదా, రండి అని చెప్పి ఏం చేశాడో చూడండి. ఇస్సాకు ఏం చేశాడంటే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ప్రమాణం ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపేశాం కదా, నీవు మాకు కీడు చేయకుండా ఉండాలి, నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటే. ఇప్పుడు నీవు చూడండి, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిరి. వారు మరలా మాటికి అదే మాట్లాడుతారు. చూడండి, ముందన్నారు ఆయన మీకు తోడుగా ఉండటం మేము చూసామన్నారు. ఇక్కడేమంటున్నారు, ఇక్కడ ఇప్పుడు నీవు 29వ వచనంలో ఆశీర్వాదం 4వ లైన్లో ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను గెంటేసాం, పగపట్టాం, కానీ నీకేమీ అంత అపాయం చేయలేదు, నీవు మాకేం అపాయం కలగచేయొద్దు, మేము కూడా ఒక నిబంధన చేసుకుందాం అంటూ అక్కడ 28వ వచనంలో చూచితిమి యెహోవానికి తోడైనడు చూచితిమి కనుక మనకు, అక్కడ కలుపుకుంటున్నట్టు మనకు, తర్వాత అనగా మాకును నీకును. ఇప్పుడు మనం ఒకటి. ఆమేన్. ముందేమో నువ్వు ఇక్కడ ఉండొద్దు, గెట్ అవుట్ అన్నాడు. ఇప్పుడు మనకు, నిన్ను విడిచిపెట్టిన నీ భర్త నీ దగ్గరకు వచ్చి ఇదే మాట మాట్లాడతాడు. నీ భార్య నీకు దూరమైందని ఏడుస్తున్నావు, నీ భార్య వచ్చి ఇదే మాట్లాడుతుంది. నీ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం అని వస్తుంది. చెదిరిపోయిన వారందరూ వస్తారు, దూరమైన వారందరూ వస్తారు, సమకూర్చబడి నడిపించబడేటువంటి ఇది అనమాట. అక్కడ మనకి ఇస్సాకు అలా చూసి షాక్ అయిపోయాడు. మనకంటున్నారేంటి, మొదలెట్టారేంటి? అదే మనకంటే ఏంటన్నాడు, మాకును నీకును అంటే మనము. ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు చూడండి. ఆమేన్. హల్లెలూయా. ముందేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయి తన బతుకుతూ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి నీ బ్రతుకంతా యెహోవా తోడుగా ఉన్నాడు. ఆమేన్. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే, రండి మీ అందరికీ మంచి భోజనం పెడతానని చెప్పి మంచి విందు చేయించాడు. మంచిగా తృప్తిగా జాయింట్లు అయి తినేసి బేవ్ అంటూ పోయారు అందరూ. ఆమేన్. హల్లెలూయా. ఒంటరైన నిన్ను దేవుడు అనేక మందికి అన్నం పెట్టేవారుగా చేస్తాడు, అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటావు. శత్రువులందరినీ దగ్గరికి వస్తారు.
నీకొక అద్భుతమైన కృప వెంబడించటం ప్రజలు చూస్తారు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి తలలో వంచండి, కండ్లు మూసుకురండి. భయపడకండి, ఏడవకండి. నా బ్రతుకు ఇలాగ అయిపోయిందంటే నేను ఏడవకండి. అందరూ నన్ను ఒంటరి చేశారని ఏడవకండి. నువ్వు ఒంటరి కాదు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఏంటి మన సహాయం లేకపోయినా ఎలా బతుకుతుంది? మన సహాయం లేకపోయినా ఎలా బతుకుతున్నాడు? నాశనం అయిపోతాడు. మళ్ళీ నా కాలు దగ్గరికి వస్తారని మిమ్మల్ని పదే పదే తిడుతున్నారేమో, తిట్టారేమో. ఈ మాటలు నేను భరించలేకపోతున్నా, ఏడుస్తున్నావేమో. లేదు, ఈ 12 మాసాలు సమాధానంగా వెళ్తావు, దీవెనకరంగా వెళ్తావు. ఎక్కడున్నావు అక్కడ 2 చేతులు పైకెత్తి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిని ఆహ్వానిద్దాం. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను దేవా. నీవు నాకు దేవుడిగా ఉండాలి, నీవు నాకు దేవుడిగా ఉండాలి. నీవు నా ఇంటికి రక్షకుడిగా ఉంటేనే పగపట్టిన వారు వస్తారు. నీవు నా ఇంటికి దీపస్తంభంగా ఉంటే, నా గుండె నిండా నీవు ఉంటే, నీవు నన్ను అభివృద్ధి పరిచేవని అందరూ తెలుసుకుంటారు. 2 చేతులు పైకెత్తి నువ్వు కావాలి యేసయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ బిడ్డగా స్వీకరించు, నీ రక్షణ నాకు దయచేయి. అందరూ చేతులు దించండి, అందరూ చేతులు దించి నమస్కరించి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందరూ కూడా ప్రభువుని ధ్యానం చేయండి. ప్రభునికి తోడున్నాడని ప్రజలు ఆశ్చర్యపడిపోతారు. నువ్వు ఇల్లు కడతావు, పెళ్ళిళ్ళు చేస్తావు, భూములు కొంటావు, రక్షణ కుటుంబముగా ఉంటావు. నీ ఇంటి వీళ్ళపతి రక్షించబడతారు. సాతాను దూరం అవుతుంది. యేసు నువ్వు నాకు కావాలి, నీతో గడుపుతాను బాబు అని. ఏ దారి లేని నాకు నీవు దారి చూపిస్తావని వచ్చావు. హల్లెలూయా.